ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలామంది స్వామి నాకు బిడ్డలు లేరు, అయ్యా నాకు బిడ్డలు లేరు, అయ్యా నాకు సంతాన వరం కోసం ప్రార్థన చెయ్యండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆధునిక ప్రపంచంలో కుటుంబాలలో పిల్లలు తక్కువైపోతున్నారు. అంతకుముందు ప్రభుత్వం వాళ్ళు ఏమనేవాళ్ళు? ఏం ప్లానింగు? ప్రియులారా, బిడ్డలు దేవుని యొక్క బహుమానం. దయచేసి పెదవులతో చెప్పమాకండి. బాధాకరమైన విషయం అండి. ప్రపంచంలో జరుగుతున్న బాధాకరమైన విషయం ఏమిటి అంటే పిల్లలు తగ్గిపోతున్నారండి. ఎక్కడో కాదు, పాశ్చాత్య దేశాలలో కాదు, ఫారిన్ కంట్రీస్లో కాదు, ఇక్కడ మన దేశంలో. ఆంధ్రాలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ మొన్న అన్నారు, ఏమని? ఎంతమందినైనా కానొచ్చు అని పేపర్లలో వచ్చింది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉన్నట్టే పిల్లల సంఖ్య తగ్గిపోతుందంటండి. పిల్లల సంఖ్య తగ్గిపోతుందండి. నోటితో మనం బిడ్డలు దేవుని యొక్క బహుమానం అని చెప్తున్నామండి, దేవుని యొక్క వరం అని చెప్తున్నామండి. కానీ ప్రియులారా, ఆ బిడ్డలను దేవుని యొక్క వరముగా మనం స్వీకరిస్తున్నామా? దేవుని యొక్క దీవెనగా మనం స్వీకరిస్తున్నామా? ఎంతమంది ప్రియులారా, దేవుడు మనకి బిడ్డలను ఇస్తానన్నా కానీ నాకు అక్కర్లేదు పో. కుటుంబం ప్రియులారా దేవుని యొక్క ఆలయముగా మారాలి, దేవుని యొక్క వరముగా మారాలి, దేవుని యొక్క దీవెనలకు అది గృహముగా మారాలి. బాధాకరమైన విషయం ఏంటంటే మనందరం కూడా జాగ్రత్తగా వినండి, మన ఇష్టం వచ్చినట్లుగానే జరగాలి, నా రూల్ ప్రకారం జరగాలి. నేను గీత గీస్తా, దేవుడు అలాగానే చేయాల్సిందే. నా గీతను దాటి దేవుడు ఏం చేయకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా? చాలా బాధాకరమైన విషయం కథోలిక శ్రీ సభలో జరుగుతుందండి. ఏమిటి? నేను ఇప్పుడే పిల్లలను కన్నా పెళ్లి చేసుకుంటా కానీ, నేను ఇప్పుడే పిల్లలను కన్నా పెళ్లి చేసుకుంటా కానీ. మరి ఎప్పుడంట? కారు కొనాలి. ఏంటంట? కారు కొనాలి. ఇంకా ఏంటంట? ఇల్లు కట్టాలి. ఏంటంట? ఇల్లు కట్టాలి. ఇంకా ఏంటంట? బ్యాంకు బ్యాలెన్సు ఇంత కావాలి. బ్యాంకు బ్యాలెన్స్ ఎంత కావాలంట? ఇంత కావాలి. పాతకాలంలో ఇవన్నీ ఏమీ లేవండి. దేవుడు గర్భఫలాన్ని ఇచ్చేటువంటి సమయం కాస్త దాటిపోద్ది. ఆ తర్వాత ఏంటి? గుళ్ళు గోపురాలు పట్టుకొని తిరగడం. ఇది జరుగుతుందండి. ప్రియులారా, బిడ్డలు లేనటువంటి వారు ఎంతోమంది వేదనతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నారండి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడు బిడ్డలను ఇస్తానంటే నాకు ఇప్పుడే వద్దు పో అంటే దేవుణ్ణి ఎలాగ తయారు చేశాం? నాకు కావాలనుకున్నప్పుడు దేవుడు ఇవ్వాలి, నాకు వద్దున్నప్పుడు నా చిత్తం జరగాలి కానీ దేవుడి చిత్తం. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, ప్రియమైన భార్యాభర్తలారా, ఇది అలవాటు చేసుకోండి. దేవుని యొక్క దీవెన వచ్చినప్పుడే స్వీకరించాలి. దేవుని యొక్క దీవెన దాటిపోతే మరలా రాదండి. దేవుని యొక్క దీవెన దాటిపోతే మరలా రాదు. నా దగ్గరకు వచ్చి వేదనతో చెప్పినట్టు సాక్ష్యాన్ని మీకు చెప్తున్నానండి. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయమై, మీ విషయమై, కుటుంబాల విషయమై నేను మొన్న జర్మనీ వెళ్ళానండి సెప్టెంబర్ నెలలో. అక్కడ ఒక 4-5 కుటుంబాలు కలిసి నన్ను ఆహ్వానించాయి. అక్కడికి వాళ్ళ మధ్యలోనికి ఆహ్వానించి కొన్ని భారతదేశం గురించి చెప్పమన్నారు. చెప్పిన తర్వాత వాళ్ళని అడిగాను, నేను మీ గురించి కూడా నాకు చెప్పండి అని చెప్పాను. వాళ్ళు చెప్పింది ఏందో తెలుసా? ఫాదర్, మాకు పిల్లలు ఎక్కువ లేరండి, 1.5 బాగా అప్పట్లో. కాబట్టి మా కోసం ప్రార్థన చెయ్యండి అయ్యా. ఏమని ప్రార్థన చెయ్యాలమ్మా? మమ్మల్ని మా వృద్ధాప్యములో మేము కట్టుకున్న ఇన్ని లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్నటువంటి, ఇన్ని కోట్ల రూపాయలు కట్టుకున్నటువంటి ఈ ఇంటిలోనే మేము చనిపోవాలి కానీ ముసలోళ్ళ మట్టానికి వెళ్లకుండా మా కోసం ప్రార్థన చేయండి. నేను అప్పుడు అడిగాను, ఎంతమంది మీకు పిల్లలంటే 1 or none, 1 or none, ఒకళ్ళు కానీ అసలు లేకుండా ఉన్నారండి వాళ్ళందరూ కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మీరు నన్ను అనొచ్చండి, కానీ పిల్లల్ని కన్నా మమ్మల్ని చూడటం లేదు కదండి. అది కూడా ఒక బాధ.
కాదంటల్లా. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, పిల్లలు దేవుని యొక్క వరముగా స్వీకరించుదాం. మనం శ్రీసభ మనకు బోధిస్తున్నట్టు బోధన ఏమిటి అంటే, దేవుడు ప్రసాదించిన బిడ్డలను నాకు వద్దు అని చెప్పకూడదు. అది దేవుని యొక్క వరం ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన. ఒకసారి నా దగ్గరికి ఇద్దరు వచ్చి, స్వామి మాకు పిల్లలు కావాలండి, ఒక్క పిల్లోడి కోసం, ఒక్క పాప కోసం, ఒక్క బిడ్డ దొరికినా మా కోసం ప్రార్థన చేయండి అని కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఆయన కూడా వచ్చాడు, భర్త కూడా వచ్చాడు. వేడుకుంటున్న సమయంలో ఆ భార్య ఒక్కసారిగా కోప్పడిందండి, చాలా గట్టిగా. పాపం ఒక్కసారిగా గొంతంతా చించుకొని కోపంతో రగిలిపోయింది. ఫాదర్ గారండి, దేవుడు మాకు పిల్లల్ని ఇచ్చాడండి, మేమే తిరస్కరించామండి. అర్థమైందా? దేవుడు మాకు పిల్లల్ని ఇచ్చారండి, మేమే మా చేతుల ఇదిగో ఈయన చేశాడండి. ఇప్పుడే పిల్లలొద్దని ఏం చేశాడంట? ప్రియ దేవుని బిడ్డ, భ్రూణ హత్య చావైన పాపము. భ్రూణ హత్య చావైన పాపము. వివాహము చేసుకున్న తర్వాత కూడా దేవుడు నీకు బిడ్డను ప్రసాదిస్తే, ఇదిగో నేను ఇంకా ఆర్థికంగా స్థిరపడాలి, నా కుటుంబము కట్టాలి, ఇల్లు కట్టాలి, కారు కొనాలి, పొలము కొనాలి, ఆస్తి తోడబెట్టాలి అని దేవుడిచ్చినటువంటి ఆ బిడ్డలని నీవు గర్భములను చంపితే ప్రియులారా, అది చావైన పాపముతో సమానము. అది మన కుటుంబాలను వెంటాడుతుందండి, మన కుటుంబాలను వెంటాడుతుంది ప్రియ బిడ్డ. అదే విధముగా యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డలారా, మీ జీవితాన్ని గుర్తుంచుకోండి. దేవుడు మీకు ఇచ్చిన ఈ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. వివాహము కొరకై సిద్ధపడాలి అంతే, వివాహము కొరకై సిద్ధపడాలి అంతే. మీ శరీరము దేవుని యొక్క ఆలయము, మీ శరీరము దేవుని యొక్క ఆలయము, దేవునికి నివాసయోగ్యం, పరిశుద్ధాత్మ నిలయం. నాకు వయసు వచ్చింది కదా, శరీరం ఉంది కదా అని నాకు ఇష్టం వచ్చినట్లుగా పాపము చేసి ఆ తర్వాత అయ్యో నన్ను ఎవరన్నా చూస్తారేమో అని ఇష్టం వచ్చినట్టు పాడు పనులు చేస్తే పైనవాడు చూస్తూనే ఉంటాడు. కథోలిక విశ్వాసం, కథోలిక ధర్మం ప్రియులారా, కుటుంబాన్ని గురించి మనం ఈ రోజున మాట్లాడుకుంటున్నాం. తల్లిదండ్రులారా, మీ బిడ్డలను దేవుని యొక్క విశ్వాసంలో నడిపించండి, మీ బిడ్డలను దేవుని యొక్క భక్తిలో నడిపించండి, దైవ భయముతో నింపండి. మనం ఈ కూటాలన్నీ కూడా జరుపుకొని, సువార్త కూటాలన్నీ కూడా జరుపుకొని ప్రియులారా, కథోలిక విశ్వాస ధర్మాన్ని, పాపము నుండి దూరంగా ఉండటం, దేవునికి భయపడుతూ జీవించటం, పరిశుద్ధంగా జీవించటం అనేటువంటిది లేకపోతే, ఆ నూతనీకరణ జరగకపోతే, మార్పు జరగకపోతే ప్రయోజనం శూన్యం. ప్రయోజనం శూన్యం ప్రియులారా. వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక, పౌలు ఎఫెసీలకు రాసినట్టు లేఖ 4వ అధ్యాయము 4వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మీ మనస్తత్వమును నూతనీకరించుకోవాలి. ప్రియమైన క్రైస్తవులారా, పౌలు గారు ఎఫెసీ సంఘానికి మనందరికీ చెప్తున్నారండి. ఏమని? మీ మనస్తత్వమును, మీ కుటుంబాన్ని నూతనీకరించుకోండి, దేవునికి పునరంకితం చేసుకోనండి. ప్రియులారా, దేవుడు మన కుటుంబాలు దీవించబడాలనే కోరుకుంటాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మన కుటుంబాలు దీవించబడాలని కోరుకుంటాడు, ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు. చదువమ్మా. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజించబడిన క్రొత్త స్వభావమును ధరించండి. ప్రియులారా, మన కుటుంబాల నూతనీకరణ జరగాలి. మీ మనస్తత్వమును నూతనీకరించుకోనండి.
ఒకవేళ ఇప్పటి వరకు మన గృహాలలో ప్రార్థనా జీవితం లేకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలతో మనం జీవిస్తున్నట్లయితే ఇకనైనా కానీ దేవుడు అంటున్నాడు, మారండి బిడ్డలారా. వివాహ ధర్మాలలో ఒకటేంటో తెలుసా? పెళ్ళి ఎందుకు చేసుకుంటారండి? చెప్పండి అమ్మా, పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? సిగ్గుపడతారు ఏందండి మీరు? పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? తోడు కోసం. బైబిల్లో చెప్పాడు కదా దేవుడు, పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిదిగా. మొదటిది నెంబర్ 1 దేనికోసం అండి? రెండవది ఏంటి? దేవుడు ప్రసాదించు సంతానమును అభివృద్ధి చేయడం. స్త్రీ సభ అభివృద్ధి కొరకే తోడ్పడగలగాలి. కుటుంబం, వివాహ ధర్మాలు ఇవ్వండి. కథోలిక విశ్వాసాన్ని చెప్తున్నాను మీకు, లోతైనటి విశ్వాసం అండి. దేవుడు ప్రసాదించే బిడ్డలను స్వీకరించాలి. ఏ క్షణములో కూడా, ఏ సందర్భములో కూడా బిడ్డ కలిగిన తర్వాత, గర్భములో పడ్డ తర్వాత నాకు వద్దు అని అనకూడదు. దేవుని వరం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు ఒక వరాన్ని ఇచ్చిన తర్వాత ఆ వరాన్ని ఏ విధంగా పెంచాలో ఆయన చెప్పడా నీకు? ఇవ్వడా దానికి కావాల్సినటువంటివి? ప్రియులారా, ఇప్పుడు ఏమైందంటే కొత్త వాదన ఏంటంటే, అమ్మో 3 పిల్లలు ఉంటే వాళ్ళని మనం పోషించలేం. ఏందంట? పచ్చి అబద్ధం. ఏంటిది? మనం పోషించలేం. పచ్చి అబద్ధం అండి అది. దేవుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. పిల్లలు అడిగారా నిన్ను, నాకు ఖచ్చితంగా అంత బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే నన్ను కనుమని? ప్రియులారా, ఈ రోజున ప్రార్థించే కుటుంబాలుగా మనందరం ఉంటూ దేవుని యొక్క స్త్రీ సభలో మనందరం కూడా దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించాలి. దేవుని యొక్క ఆ బిడ్డలను దేవుని యొక్క వరముగా, దేవుని యొక్క దీవెనగా, దేవుని యొక్క ఆశీర్వాదముగా స్వీకరించి ఆ బిడ్డలను దేవుడు ప్రసాదించినప్పుడు కాదనకుండా, లేదనకుండా ఈ యొక్క దేవుని యొక్క సామ్రాజ్యముల వృద్ధి కొరకై మనందరం కూడా పాటుపడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రియులారా, స్త్రీ సభ బోధన ప్రకారం భ్రూణ హత్య, గర్భములో ఉన్నటి పిండాన్ని చంపటం చావైనటువంటి పాపం. ఒకవేళ అటువంటి పనులు చేస్తే తప్పనిసరిగా మనం పాప సంకీర్తనానికి వెళ్ళి పరిపూర్ణమైన పాప సంకీర్తనాన్ని చేసి ఆ యొక్క పశ్చాత్తాపం పొంది దేవుని కృపను పొందుకోవాలి. లేకపోతే ప్రియులారా, ఆ శాపం అనేటువంటిది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ సందర్భంలో నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధిస్తామనే పాట పాడుకుంటూ మన కుటుంబాలను ప్రియులారా ఆ దేవాది దేవునికి అర్పించుకోవటానికి మరి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరం లేచి నిలబడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. సంతోషంగా చప్పట్లు కొట్టుకుంటూ ప్రియులారా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. ప్రియులారా, ఎర్ర సముద్రము అడ్డు వచ్చిన యేసు నాకు తోడుంటాడు. నేను భయపడను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు.
నా యేసయ్య నాకు తోడుగా ఉంటే నేను భయపడను. దేవుని నామాన్ని స్తుతిస్తాను, కీర్తిస్తాను. నా జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు యేసయ్య. నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించుకో బిడ్డ. నీ జీవితంలో ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఉన్నాయా? నీ జీవితంలో కోటలు లాంటి, ఎర్ర కోటలు లాంటి సమస్యలు ఉన్నాయా? అర్పించుకో. యేసయ్యా, నేను నా కుటుంబం నిన్నే ఆరాధిస్తామని నన్ను దీవించు నాయన, ఆశీర్వదించు నాయన. ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తూ పాట పాడు బిడ్డ. ఎర్ర సముద్రము అడ్డు వచ్చినా నేను భయపడను. హల్లెలూయా. సముద్రము అడ్డు వచ్చినా మేము భయపడము. దేవుని హస్తము కాపాడును, ఎల్లప్పుడూ జీవింతును. దేవుని హస్తము కాపాడును, ఎల్లప్పుడూ దీవింతును. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. యేసయ్యా, నా యేసు రాజా, నా జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా, నా జీవితంలో ఎటువంటి బాధలు ఉన్నా నిన్ను మాత్రమే ఆరాధిస్తాం ప్రభువా, నిన్ను మాత్రమే పూజిస్తాం నాయన. నీవు తప్ప మరొక దేవుడు లేడయ్యా. నువ్వు సర్వశక్తిమంతుడవు నాయన, నువ్వు మహిమ కలిగినటువంటి వాడవు నాయన. నా కుటుంబానికి రా ప్రభువా, నా కుటుంబానికి రా తండ్రి. నా కుటుంబాన్ని సందర్శించు నాయన. నా బాధలు తొలగించయ్యా, నా కష్టాలు తొలగించయ్యా, నా వేదనను తొలగించు నాయన. నీ శక్తితో, నీ మహిమతో నన్ను అభిషేకించు నాయన. ఎరికో గోడలు ముందుండినా నేను భయపడను. ఎరికో గోడలు ముందుండినా నేను భయపడను. దేవుని స్తుతించి ఆరాధింప గోడలు కూలిపోవును. దేవుని స్తుతించి ఆరాధింప గోడలు కూలిపోవును. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొట్టుకుంటే సంతోషంగా. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి కలిగినను, ఎవరు ఏమి పలికినను, నాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా, అందరి చేతుల పైకి చాచి సంతోషం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. 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 Oh పరిశుద్ధాత్మ దేవా, ఓ పరిశుద్ధాత్మ దేవా, మా పైకి వేంచేసిరండి, మమ్మ అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మ దేవా, మా కుటుంబంలోనికి వేంచేసిరండి, మమ్మ అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మ దేవా, మా బిడ్డల పైకి వేంచేసిరండి, మమ్మ అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మ దేవా, మా భర్తను దీవించండి, మా భార్యను దీవించండి, మా బిడ్డలను దీవించండి. ఓ పరిశుద్ధాత్మ దేవా, ఓ పరిశుద్ధాత్మ దేవా, అన్నమ్మ గారి సభ సభ్యులను దీవించండి, ఈ కార్యం నడిపిస్తున్నట్టు వారిని దీవించండి, ఇక్కడ ఉన్న గురువులను దీవించండి, సహకరిస్తున్నటువంటి వారిని ఆశీర్వదించండి. దావీదు కుమారా, యేసయ్యా, మమ్మ కనికరించయ్యా, మమ్మ కరుణించయ్యా, మమ్మ దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా, నా యేసయ్యా, నా యేసు రాజా, దిగిరా ప్రభువా, దిగిరా ప్రభువా, ఏం చేసిరా తండ్రి, మా పైకి ఏం చేసిరండి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా. Praise, praise, praise the Lord. Praise, praise, praise the Lord. Hallelujah. 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 అందరి చేతులు జోడించుదాం ప్రియులారా, అందరి చేతులు జోడించుదాం. మౌనంగా ఉండండి ప్రియులారా. దివ్య సప్రసాద శక్తిమంతమైన సన్నిధిలో ఉన్న ప్రభువుకు అర్పించుకుందాం. మన బాధలని, మన కష్టాలను సమర్పించుకుందాం. అందరం మౌనంగా ప్రార్థన చేయండి. అందరం మౌనంగా ప్రార్థన చేద్దాం బిడ్డలారా. మన కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం, మన సమస్యల కోసం ప్రార్థన చేద్దాం. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah. అందరి చేతులు జోడించండి పిల్లలు. ఈ ప్రార్థన చేసుకున్న అందరము కూడా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఉదయం నుండి ఇప్పటి వరకు మీరు మాతో వివిధ రకాలుగా మాట్లాడి ఉన్నారు. నీ వాక్యముతో మాతో మాట్లాడి ఉన్నారు, నీ గీతములతో మాతో మాట్లాడి ఉన్నారు, నీ స్తుతి ప్రార్థన సమయంలో మాతో మాట్లాడి ఉన్నారు. యేసయ్యా, నీ సన్నిధి మాకు దీవెన, నీ సన్నిధి మాకు ఆశీర్వాదం. నీ సన్నిధిలో ఉంటే చాలయ్యా, మాకెంతో దీవెన ప్రభువా, మాకెంతో ఆశీర్వాదం. యేసయ్యా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, ఈ సమయంలో నీ సన్నిధిలో ఉన్న బిడ్డల కొరకై మరొక్కసారి నీ దక్షిణ హస్తాన్ని చాచండి ప్రభువా, నీ గాయపడిన హస్తాన్ని చాచండి ప్రభువా. ముఖ్యంగా ప్రభువా, ఎవరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో ఆ బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా. నీ పరిశుద్ధ రక్తాన్ని వారిపై కుమ్మరించండి తండ్రి, స్వస్థపరచండి, శుద్ధి చేయండి ప్రభువా, కడిగి వేయండి నాయన ప్రభువా. నీ రక్తం శక్తి గలది, మహిమ గలది, స్వస్థపరచేది తండ్రి. అలనాడు ఒక్క మాటతో స్వస్థపరిచిన దేవా, నీ బిడ్డలందరిని దీవించండి ప్రభువా. మాకు తెలిసినటువంటి వారు ఎంతో మంది అడిగాడు అయ్యా,
నా కోసం ప్రార్థన చెయ్యయ్యా, నా కోసం ప్రార్థన చెయ్యమ్మా అని అడిగి ఉన్నారు. వారందరిని జ్ఞాపకం చేసుకుంటున్నా. నా కుటుంబంలో అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని, నా బిడ్డలను, ఎవరైతే వ్యాధులతో ఉన్నారో వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా, 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 దావీదు కుమార కనికరించయ్యా, కనికరించు ప్రభువా, తాకుమయ్యా, తాకుమ తండ్రి, దీవించు నాయన, స్వస్థపరచు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా ప్రభువా, సిస్టర్స్ ఎంతో ఆశతో ప్రభువా, ఎంతో కోరికతో ప్రభు, ఎంతో వ్యయముతో ప్రభువా వారి ఏర్పాట్లు చేసుకున్నారు తండ్రి. వారి ఏర్పాటు వృధాగా పోకూడదయ్యా. మేము నమ్ముతున్నాము తండ్రి, వారి ఆశతో ఈ ఏర్పాట్లు చేశారు ప్రభు. వారి సభను దీవించండి, వారి సభను ఆశీర్వదించండి ప్రభు. వారి సభను అధికమగా దీవించండి. వారి సభను ఇంకా ప్రభువా నీ వేద సువార్త సభగా, ఇంకా సువార్తను బోధించే సభగా, నీ ప్రేమను పంచేటి సభగా వారిని దీవించండి. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము నాయన. ఎక్కడ ఇద్దరు ఏక మనస్కులై ప్రార్థిస్తారో ఆ ప్రార్థనని ఆలకిస్తానని చెప్పారు ప్రభువా. నీ పాదాలను పట్టి వేడుతున్నాము నాయన. వారు చేస్తున్న శ్రమ, ఎన్నో ప్రాంతాలలో వారి యొక్క కార్యాన్ని చేస్తున్నారు ప్రభువా. వారు చేస్తున్న ఈ సువార్త పరిచర్యను వారి సభను దీవించమని, ఆశీర్వదించమని, ఇక్కడున్న గురువులను దీవించండి నాయన. గురువులు సహకరిస్తున్నటువంటి వారందరిని దీవించండి నాయన. ఈనాడు నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, సంగీత విద్వాంసులైనటువంటి సంగీత సహకారాన్ని అందిస్తున్న అనిల్ను, తన కుటుంబాన్ని దీవించండి ఆయన, ఆశీర్వదించండి ఆయన. మాస్టర్ గారిని దీవించండి, సర్వేశ్వర మాస్టర్ గారిని దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, గాయక బృందాన్ని దీవించమని, ఇదే మైక్ సెట్ పెట్టినటువంటి వారిని దీవించమని, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా వ్యాధులతో బాధలతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచు ప్రభువా. వారు సాక్ష్యం పలికినాగా చేయండి తండ్రి. ఆశీర్వదించండి నాయన, స్వస్థపరచమని మా ప్రభు అయిన దివ్య సప్రసాద ప్రభు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా.